హలో టు ఆల్ వ్యూవర్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. మనమైతే బర్బరియన్ క్వెస్ట్ చాప్టర్ 14కి అయితే వచ్చేసాం అనమాట. చాప్టర్ 13లో మన వాళ్ళు అయితే గెలిచారు. కాకపోతే మన యూరిచ్ అయితే ఒకడినైతే చంపేశారనమాట. వాడెవడో కాదు, డెజల్టన్ యొక్క మేల్ లవర్ అనమాట. దాని గురించి డెజల్టన్ గారు రివెంజ్ తీసుకోవాలనుకుంటాడు. అయితే ఇంకా ఎట్లా తీసుకుంటాడు ఏందని చాప్టర్లో అయితే చూద్దాం. ఇంకేమాత్రం లైట్ చేయకుండా చాప్టర్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. స్టోరీ స్టార్ట్ చేస్తాం. మనం అయితే డెజల్టన్ గడు ఏడవడం చూస్తాం. అంటే తన లవర్ చనిపోయాడు కదా, అయితే ఏడుస్తూ ఉండంటే ఒకడైతే లోపలికి వస్తాడనమాట. వాడెవడో కాదు, తన బ్రదర్ అనమాట. అక్రమ సంబంధం కొడుకుండేవాడు అని చెప్పాను కదా, వాడైతే లోపలికి వస్తాడనమాట. తన పేరైతే గ్రేషియా అనమాట, గుర్తుంచుకోండి. వచ్చి ఆ ఫ్యామిలీని వాళ్ళకి ఇచ్చేయచ్చుగా, ఎందుకు గొడవ అని చెప్పి చెప్తాడనమాట. అలాగే ఒక మంచి శాంతి ఒప్పందం చేసుకోవచ్చుగా మీ ఇద్దరని చెప్పగానే, నేను ఒకరి తరపు నుంచి రివెంజ్ తీసుకోవాలని చెప్పి మన డెజల్టన్ గడు అయితే చెప్తాడనమాట. నీ మేల్ ఎవరు చనిపోయాడు అని చెప్పి తన బ్రదర్ అయితే అడుగుతాడనమాట. తన బ్రదర్కి కూడా తెలుసు. అయితే నీకు ఎలా తెలుసు అని చెప్పి డెజల్టన్ గడు అడుగుతాడనమాట. వాడు చెప్తాడు, మన డిసీజ్డ్ ఫాదర్కి కూడా తెలుసు, అలాగే రాజ్యంలో అందరికీ తెలుసు. నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీ మేల్ ఎవరి గురించి ఎవరికి తెలియకుండా ఉండదంటే, డెజల్టన్ గడు నీ ప్రెస్టీజియస్ సిల్వర్ లయన్ మెర్సినర్స్ని నాతో పంపించి యుద్ధానికి, ప్లీజ్ నాకు నీ స్ట్రెంగ్త్ని ఇవ్వు అని చెప్పి తన బ్రదర్ని అయితే అడుక్కుంటాడు అనమాట మన డెజల్టన్ గాడు. నా మెర్సినరీలు నాకు లాయల్ కాదు, కానీ డబ్బుకు మాత్రం చాలా లాయల్ వాళ్ళు. నువ్వు కనుక ఎక్కువ మనీ ఇస్తే మీతో వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి డెజల్టన్ గాడికి చెప్తాడనమాట ఎల్డర్ బ్రదర్. డెజల్టన్ గాడేమో కానీ ఆ ఫామ్ ల్యాండ్ కోసం మొత్తం సిల్వర్ లైన్ మెర్సినరీస్ని కొనుక్కోవడం వేస్ట్ అనగానే ఇంకా వాడు చెప్తాడనమాట. అందుకనే 20 మందిని తీసుకున్నాను నా దగ్గర నుంచి అనగానే డెజల్టన్ గాడు మనీని సిరేసి, నా రివెంజ్ కోసం ఎంతైనా ఖర్చు పెడతాను, నీ సిల్వర్ లైన్ మెర్సినరీస్ని రెడీ చేసుకో అని చెప్పి డబ్బునైతే ఇస్తాడనమాట. ఇంకా తన బ్రదర్ గ్రేషియా గాడు అన్నాడుగా, వాడైతే ఒప్పుకుంటాడనమాట. తన రివెంజ్లో హెల్ప్ చేస్తాను, నీ రివెంజ్ అయితే అది నాకు కూడా రివెంజ్, నేను నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని చెప్పి మాట ఇస్తాడనమాట. అయితే ఇంక సీన్ షిఫ్ట్ అయ్యింది. ఒక పక్క మెలాండా కూడా సైనికులు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఏమని, సిల్వర్ లైన్ మెర్సినరీస్ డెజల్టన్తో టీమప్ అయ్యారు కదా. అప్పుడు ఇంక మొలాండా గాడు కూడా వస్తాడు. అయితే ఇంకొకటి అంటాడనమాట, లార్డ్షిప్ వాళ్ళు టీమప్ అయ్యారు కదా, మనకే తక్కువ ఛాన్స్ ఉండేటుందంటే మనోడు మనసులో అనుకుంటాడు, ఇప్పుడు ఒకవేళ నా సంపద అంతా ఒకవేళ పోతే ఆర్మీ దగ్గరే నా తరాలంతా ఇంకా నొబిలిటీ అనే పేరు లేకుండా బతకాలనుకుంటాడు. అయితే వెళ్తూ అంటాడనమాట, ఇప్పుడు ఒకవేళ ఈ వార్ కనుక జరిగితే 20 years సరిపడా సంపదని వేస్ట్ అయిపోయినట్టే అని చెప్తాడనమాట. కానీ అదే రిస్క్ డెజల్టన్ గాడు కూడా పెడతాడు కదా, మనం కూడా పెట్టాలి, రెప్యుటేషన్ ఎంత ఎందుకులే అంటాడు. అయితే అప్పుడు మన యూరిచ్ వాళ్ళు అయితే వస్తారనమాట. వారింగ్ కావలేదు కానీ యూరిచ్ అనగానే సిల్వర్ లైన్ మెర్సినరీస్ పేరు అనగానే పారిపోయారు అనుకున్నాను మొలాండా గాడు అంటాడు. అయితే మన యూరిచ్ ఏమో వాళ్ళు ఎవరని చెప్పి బక్మెన్ గాడిని అయితే అడుగుతాడనమాట. ఇంక మన మొలాండా గాడు అంటాడు, నీకు అసలు వాళ్ళు ఎవరు తెలియదా అని. నేను ఒక మెర్సినరీ అంటాడు. ఇంకైతే మన యూరిచ్ అయితే అంటాడనమాట, ఒకవేళ వాళ్ళ పేరు నాకు తెలియకపోతే ఏమన్నా అయిందా అని చెప్పి, మీరందరూ ఊహించేసుకున్నారు పెద్ద స్ట్రాంగ్ అది ఇది అనుకొని, మనం చూసేంత వరకు నమ్మలేం కదా అంటే బక్మ్యాన్ గడు అయితే అంటాడు, మెర్సినరీ ట్రూప్స్లో రెప్యుటేషన్ అయితే నిజమే అంట. అయితే మరి ఇప్పుడు ఏంది మనం వెళ్ళిపోవాలా తిరిగి అని చెప్పి అడుగుతాడనమాట. మొలాండా గడు అయితే అంటాడు, ఇప్పుడు ఒకవేళ మేము వార్లోకి దిగితే ఏమంటారంటే, స్వెన్ గాడేమో నేనైతే ఖచ్చితంగా వస్తాను, వాడు ఇంక హిల్ ఆఫ్ స్పాట్స్కి వెళ్ళాలిగా అంటాడు. విచ్ డెసిషన్ నా డెసిషన్ అని బక్మ్యాన్ అంటాడు. అయితే మన ఇంకా డోనోవన్ గాడు అయితే వాళ్ళు ఒక రెగ్యులర్ ఆర్మీ లాగా పనిచేశారు, మీకు అసలు ఏమన్నా ఐడియా ఉందో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారని చెప్పి అంటాడనమాట. అలాగే అలాగే మన స్కిల్స్ సిమిలర్గా ఉన్న చాలా ఎక్కువ మంది ఉంటారంట వాళ్ళు, అలాగే వాళ్ళు బ్యాటిల్స్ కూడా చాలా ఎక్కువ చేస్తారని డోనోవన్ గాడు అంటాడు. అయితే మన యూరిచ్ అంటాడు, అయితే మరి ఇప్పుడు ఏం చేస్తాను, నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు అని చెప్పి. యూరిచ్ అయితే ఇలా అంటాడనమాట. ఇంక వెంటనే డోనోవన్ గాడు అయితే, ఒకవేళ మనం ఎప్పుడు రిట్రీట్ అవ్వాలో తెలియకపోతే ఎప్పుడు చనిపోతామని కూడా మనకు తెలియదు అని చెప్పి డోనోవన్ గాడు అయితే అంటాడనమాట. బక్మ్యాన్ గాడు అయితే అంటాడు, ట్రూపులో ఎక్కువ మంది ఎటువైపు ఉంటే అటే ఉండాలి కదా అని. మనోడైతే మనసులో అనుకుంటాడు, వీళ్ళకి అసలు పిచ్చి పెట్టింది, ఎప్పుడు ఫైట్ చేయాలో కూడా తెలియట్లేదు, డెత్ వచ్చినా భయపడరేమో అని ఇంకా మన బక్మ్యాన్ అయితే ఆటపడిస్తాడు. నాకు తెలుసులే అని చెప్పి చేతితో దంతాడనమాట. మన యూరిచ్ గాడు అయితే మేము పార్టిసిపేట్ చేస్తూనే ఉంటారు. వెనకమాలు చూస్తే వాళ్ళిద్దరైతే ఇంకా గొడవ పడుతూనే ఉంటారు. అయితే బయట సోల్జర్స్ అయితే మాట్లాడుకుంటారు అనమాట. ఇదంతా ఒక ఓపెన్ టెరెన్ కదా, డిఫెన్స్ అయితే డిసడ్వాంటేజ్ ఉండిద్ది అని ఒకడైతే అంటాడనమాట. ఇంకోటేమో మనం అందుకే ఫెన్సులు కడుతున్నాం అనగానే పక్కన ఉన్నాడేమో, డిఫెన్స్ బ్యాటిల్స్ కొద్దిగా బెటర్లే రిట్రీట్ అవడం కానీ అనగానే ఇంకోటి ఉన్నాడుగా, వాడైతే సింపుల్ స్ట్రాంగ్ వాళ్ళు అయితే బెటర్, కాకపోతే ఈ వుడ్ని చూస్తే కొద్దిగా నమ్మబుద్ధి కావట్లేదు, ప్రోగ్రెస్ చాలా చిన్నగా జరుగుతుంది అంటాడనమాట. అప్పుడే మన యూరిచ్ వచ్చి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది అంటాడనమాట. వాళ్ళిద్దరం ఏందా మంచి ఐడియా అని చెప్పి అడిగితే, ఫైట్ చేయడానికి వస్తారు కదా, అప్పుడైతే దొంగదాడి తీసేసి డెజల్టన్ కానీ పట్టేసుకుందాం అనుకుంటారనమాట. వాళ్ళిద్దరం అసలు ఇక్కడ దాక్కోవడానికి ఎక్కడ ఉంది ప్లేస్, దొంగదాడి తీయడానికి అని చెప్పి అడుగుతారు మన యూరిచ్ని. అయితే మనోడేమో అక్కడ ఒక మంచి ప్లేస్ ఉంది కదా దాక్కోవడానికి అని యూరిచ్ అయితే అటు చూపిస్తారు. వీడేంది ఇక్కడ అసలు ఏ ప్లేస్ లేదు, చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే పెరిగాం కదా అని చెప్పి వాడైతే అంటాడు. ఇంక మన యూరిచ్ అయితే, నేను చెప్పా కదా ఇక్కడ ఒక మంచి ప్లేస్ ఉందని చెప్పి వాడు కాలర్ పట్టుకోగల ఎక్కడ ఉందని చూపిస్తాడు. అదేంటంటే షిట్ ఫీల్డ్ అనమాట.
అది ఏ షిట్ నాకు కూడా తెలియదు, హార్సెస్ అనుకుంటా. ఇప్పుడు మొలాండా కూడా వస్తాడనమాట. వచ్చి ఇక్కడ మనం గ్యాదర్ అయ్యేది అని చెప్పి వాడైతే అడుగుతాడనమాట. మనం ఎవరు ఇచ్చి అవును మనం ఇక్కడ గ్యాదర్ అవుతున్నాం, సర్ఫేస్ కొద్దిగా షాలోగా ఉంది, మనం మట్టి కప్పుకొని దీని మీద కొనుక్కొని వాళ్ళు వచ్చాక దాడి చేసేసి సరిపోతుంది, కరెక్ట్ టైమింగ్ ఉండిద్ది అని చెప్తాడనమాట. బట్టుడు వచ్చి తన దగ్గర కూడా ఒక పాయింట్ ఉందంటే అయినా అసలు షిట్ మీద ఎవరు కొనుక్కుంటారని ఇంకా మొలాండా కూడా అంటాడు అనమాట. మన ఎవరిచ్చి అయితే మరి ఎవరు నాతో పాటు దొంగదాడి తీయడానికి వస్తున్నారనగానే స్వెన్ ఒకడే చేస్తాడనమాట. బక్మన్ గడైతే నేను రానని చెప్తాడనమాట, మనసులో అనుకుంటాడు. ఇది మన యూరిచ్ అంటాడు అట్లీస్ట్ 5 మెంబర్స్ అన్న ఉండాలి, లేకపోతే 7-8 ఉన్నా మంచిది అంటాడు. ఇంకా డోనోవన్ గడైతే నేను వస్తాను నీతో పాటు అని చెప్పి చెప్తాడనమాట. వాడు ముందుకు వచ్చి ఒక 3 పేర్లు చెబుతాడు, లాలో, వజ్రాన్, జిగ్స్ అనమాట. వాళ్ళ 3 కూడా నాతో పాటు వస్తున్నారు. ఇదంతా మనం మొలాండా కూడా సోల్జర్స్ మీద వదిలేము, మనం కూడా సాయం చేయాలని డోనోవన్ కూడా అంటాడు. అలాగే వచ్చిన వాళ్ళకి ఎక్స్ట్రాగా పే చేస్తానని కానీ వెనకమాల అయితే ఎక్స్ట్రాగా పే చేస్తున్నట్టుగా వెళ్దామని చెప్పి ఇంకొకటితో అంటాడు అనమాట. ఇంకైతే ఇంకొకటి ఎవడో సైనికుడు వస్తాడనమాట. మన రాజులు డిస్కస్ చేస్తుంటే వచ్చి వాళ్ళు వస్తున్నారని చెప్తాడు. అంటే డెజర్ట్ వాళ్ళు యుద్ధానికి వస్తున్నారని చెప్పగానే మన రాజు ఇంకా డిఫెన్సివ్ బ్యాటిల్ మొదలు పెడదామని చెప్తాడు. ఇంకా అక్కడితో చాప్టర్ ఎండ్. మామ ఇంక ఈ రోజు చాప్టర్ అయితే అంటే చాప్టర్ 14 అయితే ఇక్కడ ఎండ్ అయిపోయింది. మన వాళ్ళు అసలు డిఫెన్సివ్ బ్యాటిల్ ఎలా చేయబోతున్నారు, ఎక్కడ దాకా ఉంటారు ఏందనేది నెక్స్ట్ చాప్టర్లో అయితే తెలుసుకుందాం. మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి అమ్మ, చాలు. సపోర్ట్ చేశారని కోరుకుంటూ ఇంకా అందరికీ సే నోరా.